ఆ దండకావనంబున కోదండము దాల్చినట్టి కోమలమూర్తి నా దండకావరమ్మి వేదండము కాచినట్టి వేలుపకృష్ణ. మహానుభావులు ఎక్కడ ఉన్నను, ఏ పరిస్థితులలో ఉన్నను ఇతరుల యొక్క క్షేమమును మాత్రమే చూచుచు దుష్టులను అంతమొందిస్తూ సజ్జనులను కాపాడుతూ ఉంటారు. వారి యొక్క బాధలను వారు ఎప్పుడూ లెక్కించరు. పట్టాభిషేకమనురించుకొని చక్రవర్తిగా భూపాలన చేయుచు వైభవోపేతంగా ఉండవలసిన శ్రీరామచంద్రుడు తండ్రి వాక్పాలన కోసం దండకారణ్యమునకు వెడలెను. కారణజన్ముడైన ఆ స్వామి అక్కడ అనేక రాక్షసులను దుష్టులను అంతమొందించి ఋషిమునుల ఆశీర్వాదములు పొంది సజ్జనులను సంరక్షించెను. అరణ్యమున ప్రవేశించిన ఆరంభమునందే విరాధనుడను రాక్షసుని సంహరించి అతనికి శాప విమోచనం గావించెను. అగస్త్యముని శ్రీరామచంద్రునికి వైష్ణవ ధనుస్సును, అక్షయ అస్త్ర పొదను, దివ్య బాణములను సమర్పించెను. తర్వాత శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణులతో కూడి పంచవటి దగ్గర పర్ణశాలలో ఉన్నప్పుడు రావణాసురుని చెల్లి అయిన శూర్పణఖ శ్రీరామచంద్రుని చూచి మోహించి కోరగా లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కు చెవులు కోసి పంపించెను. ఆమె దండకారణ్యమున ఉన్న ఖర, దూషణ, త్రిశిరస అను రాక్షస నాయకులకు ఈ విషయం చెప్పగా వారు 14,000 మంది సైనికులతో వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే అతి సులభంగా వారినందరినీ హతమార్చెను. ఈ విధంగా ఆ దండకావనంబున కోదండము దాల్చినట్టి కోమలమూర్తి అయిన శ్రీరామచంద్ర రాక్షసులను సంహరించి ఋషి మునులను సంరక్షించినట్లుగా నాకు కూడా తోడుగా ఉండి అహితములను చెడులను తొలగించి నన్ను కాపాడుటకు రావయ్యా తండ్రి. వేదండము కాచినట్టి వేలుపువు కదా కృష్ణ అని కవి ఈ పద్యమున వర్ణించెను. వేదండము అనగా ప్రజలచే కూడిన రాజ్యము. శ్రీరామ రాజ్యము అనునది ఆచంద్ర తారార్కంగా ప్రసిద్ధి చెందిన పాలన. న భూతో న భవిష్యతి అను రీతిగా శ్రీరామచంద్రుడు ప్రజలను పాలించెను. ఏ ఈతి బాధలు లేక నెలకు 3 వానలుగా సర్వ సుఖ సంతోషాలను ప్రజలు అనుభవించిరి. ప్రజాక్షేమం కోసం ప్రజలకు విలువిచ్చి తన ప్రాణమైన సీతాదేవిని కూడా త్యజించుటకు కూడా శ్రీరాముడు వెనుకాడలేదు. అట్టి నిస్వార్థుడు శ్రీరామచంద్రమూర్తి. స్వార్థం అనేదే లేని ఆయన అరణ్యమునకు బయలుదేరే సమయంలో కైకేయీ దేవితో ఈ విధంగా పలికెను. నాహమర్త పరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. అనగా కేవలం ఐశ్వర్యం అధికారముల ఆశతో ఈ లోకంలో బ్రతకాలనుకున్న వాణ్ణి నేను కాదు. త్యాగశీలం వంటి గుణం ఉండి ఏమాత్రం దేనికి అంటుకోని మహాత్ములైన ఋషులతో సమానమైన వానిగా నన్ను తెలుసుకొనుము. కేవలం ధర్మములోనే దృష్టి ఉన్న వాడినిగా నన్ను తెలుసుకొనుము తల్లి అని పలికెను. భూపాలనం చేసే ప్రభువు సమస్త జనుల యొక్క సుఖ సంతోషములు సంక్షేమము వైపు మాత్రమే దృష్టిని నిలపవలను కానీ ఇక తనకు వేరే ఉద్దేశం ఏదీ ఉండకూడదు అన్నది
శ్రీరామచంద్రుడు స్వయంగా నిరూపించి రామరాజ్య పాలన అన్నది ఒక ఆదర్శమైన పాలనగా ఆచంద్ర తారార్కంగా నిలిపెను. ఇట్టి చక్కని గుణములున్న శ్రీరామ, మా దుష్ట గుణములను కూడా నీ రామబాణముతో భస్మం చేసి సద్గుణములు పెంపొందించి ఆదుకొనుము స్వామి. కోదండరామ శరణు శరణు తండ్రి. జై శ్రీకృష్ణ.